పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఆర్థిక సహాయం ప్రకటించాడు అల్లు అర్జున్. తాజాగా జరిగిన పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారి ఈ విచార ఘటనపై స్పందించాడు బన్నీ. అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్లు చూస్తే నాకు సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థమవుతుంది. చిత్ర బృందం తరపున, తెలుగు వారి అందరి తరపున, ప్రపంచ సినీ ప్రేక్షకులకు అందరికీ నా థ్యాంక్స్. అలాగే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరినీ గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే. అనుకోకుండా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాం. కానీ ఆ రోజు కొంచెం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఘటన తెలిసి చాలా బాధ కలిగింది. రేవతి చనిపోయారని తెలిసాక నేను షాక్ లోకి వెళ్ళిపోయాను. స్పందించడానికి నాకు సమయం పట్టింది. అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది. మరోసారి చెప్తున్నాను, ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సహాయంగా అనుకొని ఇస్తున్నాం. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాం. అంతా కుదుట పడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఆర్థిక సహాయం ప్రకటించాడు అల్లు అర్జున్. తాజాగా జరిగిన పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారి ఈ విచార ఘటనపై స్పందించాడు బన్నీ. అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్లు చూస్తే నాకు సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థమవుతుంది. చిత్ర బృందం తరపున, తెలుగు వారి అందరి తరపున, ప్రపంచ సినీ ప్రేక్షకులకు అందరికీ నా థ్యాంక్స్. అలాగే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరినీ గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే. అనుకోకుండా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాం. కానీ ఆ రోజు కొంచెం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఘటన తెలిసి చాలా బాధ కలిగింది. రేవతి చనిపోయారని తెలిసాక నేను షాక్ లోకి వెళ్ళిపోయాను. స్పందించడానికి నాకు సమయం పట్టింది. అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది. మరోసారి చెప్తున్నాను, ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సహాయంగా అనుకొని ఇస్తున్నాం. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాం. అంతా కుదుట పడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఆర్థిక సహాయం ప్రకటించాడు అల్లు అర్జున్. తాజాగా జరిగిన పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారి ఈ విచార ఘటనపై స్పందించాడు బన్నీ. అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా
మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్‌కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్లు చూస్తే నాకు సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థమవుతుంది. చిత్ర బృందం తరపున, తెలుగువారి అందరి తరపున, ప్రపంచ సినీ ప్రేక్షకులకు అందరికీ నా థాంక్స్. అలాగే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. అలాగే బీహార్ ప్రభుత్వానికి, పాట్నా ప్రజలకు, బీహార్ పోలీసులకు, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు, దేశంలో ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని సినిమా ఇండస్ట్రీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం ఈ సినిమా అందరినీ గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే. అనుకోకుండా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. గత 20 సంవత్సరాలుగా ఇలాగే వస్తున్నాం. కానీ ఆ రోజు కొంచెం ఎక్కువ జనం ఉండటంతో ఇబ్బంది అవుతుంది అని థియేటర్ యాజమాన్యం చెప్పగానే వెళ్ళిపోయాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఘటన తెలిసి చాలా బాధ కలిగింది. రేవతి చనిపోయారా అని తెలిసాక నేను షాక్ లోకి వెళ్ళిపోయాను. స్పందించడానికి నాకు సమయం పట్టింది. అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది. మరోసారి చెప్తున్నాను, ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సహాయంగా అనుకొని ఇస్తున్నాం. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరూ తీర్చలేం. అందుకు ఎంతో విచారిస్తున్నాం. అంతా కుదుట పడిన తర్వాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటికే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఆర్థిక సహాయం ప్రకటించాడు అల్లు అర్జున్. తాజాగా జరిగిన పుష్ప 2 ప్రెస్ మీట్ లో మరోసారి ఈ విచార ఘటనపై స్పందించాడు బన్నీ. అందరికీ నమస్కారం. దేశ నలుమూలల నుండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకు, మీడియా వారికి ధన్యవాదాలు. ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్‌కి ధన్యవాదాలు. నన్ను ఒక స్థాయిలో పెట్టినందుకు మీకు రుణపడి ఉంటాను. సినిమా కలెక్షన్లు చూస్తే నాకు సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూశారో అర్థమవుతుంది. చిత్ర బృందం తరపున, తెలుగువారి అందరి తరపున, ప్రపంచ సినీ